అందరికీ నా నమస్కారాలండి. ఎవరైతే బీటెక్ R25 జేఎన్‌టీయూహెచ్ కొత్తగా మారినటువంటి ఇంగ్లీష్ సిలబస్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏదైతే యూనిట్ 2 ఉందో దానికి సంబంధించినటువంటి ప్రశ్నల్ని టెక్స్చువల్ క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన ప్రశ్నలు వాటి సమాధానాలైతే చూస్తున్నాం. దానికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో టోటల్ అయన్నీ కూడా ఈ పీడిఎఫ్‌లో మీకు అందుబాటులో ఉంటాయి. డిస్క్రిప్షన్ ఈ విధంగా ఉంటుంది. మీరు వీడియో టైటిల్ గనక క్లిక్ చేసినట్లయితే ఏమవుతుంది అంటే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇదేమో ప్లేలిస్ట్ లింకు డిస్క్రిప్షన్‌లో. తర్వాత iMojo.in/JNTUH అని ఉంటుంది. అది క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు క్లిక్ చేసి పర్చేస్ చేయొచ్చు. లేదా సింపుల్‌గా ఏందంటే ఏదైతే మీరు చూస్తున్నారో స్క్రీన్ మీద స్క్రీన్ షాట్ తీసుకొని నోట్స్ అయితే రాసేసుకోవచ్చు. ఆ విధంగా కూడా ప్రయత్నించొచ్చు. కంపల్సరీ కొనాలని ఏం లేదు. కొద్ది మెయింటెనెన్స్ పర్పస్ నేనైతే చిన్న అమౌంట్ అనేది పెట్టడం జరిగింది. డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఎమర్జింగ్ టెక్నాలజీస్. టోటల్‌గా డిజిటల్ అనేది ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంది. డిజిటల్ అనేది మొత్తం మన జీవితాలన్నిట్లో కూడా తీసుకుంటుంది. అందులో కొన్ని అధునాతనమైన టెక్నాలజీస్ వస్తున్నాయి. వాటి గురించిన ప్రశ్నల్ని మనం చూస్తున్నాం. అదేవిధంగా మీరు గమనించినట్లయితే దీనికి సంబంధించి ప్లేలిస్ట్ అనేది ఉంది. ప్రతీది కూడా డిస్కస్ చేయబడిన తర్వాత పాఠ్యాంశాలు మీరు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఈజీగా గమనించినట్లయితే లీజర్ కానివ్వండి, బీ థ్యాంక్ఫుల్ కానివ్వండి, తర్వాత స్టార్టప్ సంబంధించినది కానివ్వండి, ప్రొఫెషనల్ ఎథిక్స్ కానివ్వండి, గ్రామర్ కానివ్వండి అన్నీ కూడా మీకు వరుసలో ఉంటాయి. సింపుల్‌గా మీరు చేయాల్సిందల్లా ఏందంటే ఐ కార్డ్స్ వస్తూ ఉంటాయండి. ఇక్కడ ఐ కార్డ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ ఐ కార్డ్స్ ఏవైతే ఉంటాయో ఆ ఐ కార్డ్స్ తర్వాత ఎండ్ స్క్రీన్స్ వీటి ద్వారా ఏందంటే టోటల్ మీరు మొత్తం సిలబస్‌ని యాక్సెస్ చేయొచ్చు. కేవలం గంట, 2 గంటల్లో టోటల్ సిలబస్‌ని కంప్లీట్ చేయొచ్చు. నోట్స్ ఒక్కటి గనక మీరు తీసుకుంటే. సింపుల్‌గా లింక్ అని గనక కామెంట్ సెక్షన్‌లో అడిగినా నేను ఈ ప్లేలిస్ట్ లింక్‌ని మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 50-100 పదాల్లో రాసేటటువంటి ప్రశ్నలనైతే ఇవ్వడం జరిగింది. వాట్ ఆర్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అండ్ వై ఆర్ దే ఇంపార్టెంట్? ఎమర్జింగ్ టెక్నాలజీ అంటే ఏంటి? చూడండి ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నటువంటి టెక్నాలజీస్ ఇవి. ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఆర్ న్యూ ఆర్ డెవలపింగ్ ఇన్వెన్షన్స్. కొత్తగా ఇప్పుడే అభివృద్ధి చెందుతున్నాయి అవి. దే కెన్ చేంజ్ సొసైటీ అండ్ ఇండస్ట్రీ. సమాజాన్ని మార్చగలవు. అలానే పరిశ్రమల్ని కూడా మార్చగలవు ఈ యొక్క డెవలపింగ్ ఇన్వెన్షన్స్ అని మనం చెప్పుకునేటటువంటి ఎమర్జింగ్ టెక్నాలజీస్. దే ఆర్ ఇంపార్టెంట్ బికాస్ దే కెన్ ఇంప్రూవ్ అవర్ లైఫ్స్. మన లైఫ్స్‌ని చాలా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తాయి. దే క్రియేట్ న్యూ జాబ్స్. కొత్త జాబ్స్ ఇస్తాయి. దే సాల్వ్ బిగ్ ప్రాబ్లమ్స్ లైక్ డిసీజెస్ ఆర్ క్లైమేట్ చేంజ్. పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేస్తాయి. వ్యాధులు కానివ్వండి అండ్ వాతావరణ కాలుష్యం ఏదైతే ఉందో దానివలన ఏదైతే పర్యావరణ మార్పు అనేది జరుగుతుందో అది మొత్తం కూడా దాంట్లో ఏ విధంగా అయినా చాలా ఎక్కువగా సహాయం అనేది ఈ యొక్క కొత్త టెక్నాలజీస్ ద్వారా అందొచ్చు. యాక్చువల్‌గా క్లైమేట్ చేంజ్‌కి సంబంధించి ఏదైతే ఉన్నామో మనం దాటిపోయామనేది ఒకటి. ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏంటంటే ఏదో ఒకటి ఒక పెద్ద మార్పుని ఏదో తీసుకొస్తాయి. సమ్ ఎగ్జాంపుల్స్ ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ ఏదైతే ఎమర్జింగ్ టెక్నాలజీస్ అని చెప్పుకుంటున్నామో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి, రోబోటిక్స్ ఒకటి, బయోటెక్నాలజీ ఒకటి. దీస్ టెక్నాలజీస్ ఆల్సో ఓపెన్ కెరీర్ ఆపర్చునిటీస్ ఫర్ యంగ్ పీపుల్. అండ్ కొత్తగా వస్తున్నటువంటి ఏదైతే టీనేజ్ నుంచి మరి కుర్రోళ్ళుగా మరి అమ్మాయిలు 18 ఏళ్ళు దాటిన తర్వాత ఉద్యోగ అవకాశాల కోసం చాలా ప్రయత్నిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలనేవి కల్పించడంలో ఈ టెక్నాలజీస్ పాత్ర అయితే పోషిస్తాయి. దే బ్రింగ్ న్యూ వేస్ ఆఫ్ లెర్నింగ్. కొత్తగా ఆలోచించడం, నేర్చుకోవడం, వర్కింగ్ పని చేయడం అండ్ లివింగ్ కొత్తగా కొత్త పద్ధతుల్లో జీవించేటువంటి పరిస్థితులను తీసుకొస్తుంది. ఈవెన్ దో సమ్ ఆర్ స్టిల్ బీయింగ్ టెస్టెడ్ దే షో ఎ లాట్ ఆఫ్ ప్రామిస్ ఫర్ ద ఫ్యూచర్. అండ్ ఇవన్నీ కూడా కొన్ని ఏంటంటే టెస్టింగ్ దశలోనే ఉన్నాయి. కానీ అర్థమవుతుంది ఏంటంటే భవిష్యత్తుని చాలా గొప్పగా చేయబోతున్నాయని మాత్రం ఈ టెక్నాలజీస్ ద్వారా తెలుస్తుంది. హౌ డిడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంప్రూవ్ ఇన్ 2010s?
2010లో యాక్చువల్‌గా మనకొచ్చింది 2020s ఆఫ్టర్ కరోనాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకి వాడుకలోకి సామాన్య మానవుడి వాడుకలోకి రావడం అయితే జరిగింది. ఎట్లా వచ్చింది? చాట్‌జీపీటీ కావచ్చు, రకరకాల ఏఐలు ఇయన్నీ కూడా రావడం జరిగింది. అయితే దీని యొక్క అంకురార్పణ ఎక్కడ జరిగింది అంటే 2010లోనే జరగడం అయితే జరిగిందనమాట. AI improved greatly in 2010s because of stronger computers and new techniques. అండ్ అధునాతనమైన కంప్యూటర్లు వచ్చినాయి. యాక్చువల్‌గా ఎట్లాంటి కంప్యూటర్లు అంటే చాలా పవర్‌ఫుల్ కంప్యూటర్స్ అనేవి రావడం జరిగింది. డీప్ లెర్నింగ్ సాధ్యమైంది వాటితో. డీప్ లెర్నింగ్ హెల్ప్డ్ ఏఐ లెర్న్ ప్యాటర్న్స్ ఫ్రమ్ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ డేటా. ఆ డేటాని ప్రాసెస్ చేయగలిగేటటువంటి సత్తా అనేది ఈ ఏవైతే కంప్యూటర్స్ ఉన్నాయో వీటికి ఉంది. ఎక్కువ డేటాని హోల్డ్ చేయడం, ప్రాసెస్ చేయడం. జనరల్‌గా మామూలుగా మనం వాడేటటువంటి నార్మల్ ఇప్పుడు మన ప్రాసెసర్స్ కరెక్ట్ కాదనుకోండి. కనీసం ఎడిటింగ్ చేయాలన్నా గంటలు గంటలు పడుతుంది. మన ప్రాసెసర్ కరెక్ట్ అయితే నిమిషాల్లో అయిపోతుంది. కొన్ని ప్రాసెసర్లు ఉన్నాయి. చాలా తక్కువ ధరకి ల్యాప్‌టాప్స్ అమ్ముతూ ఉంటారు. 10,000 ఇట్లా. ప్రాసెసర్స్ ఉండవు సరిగ్గా. అవి మామూలు సింపుల్ టాస్క్స్ మాత్రమే చేస్తాయి. కానీ ఇప్పుడు ఏం చేస్తుంది? ఈ డీప్ లెర్నింగ్ అనేది లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని ప్రాసెస్ చేయడం చాలా స్పీడ్‌గా ఉండడం ద్వారా ఇమేజెస్ కానీ, స్పీచ్ కానీ వీటన్నిటిని కూడా ఈజీగా ప్రాసెస్ చేయగలుగుతుంది. అర్థం చేసుకోగలుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది. స్పెషల్ హార్డ్‌వేర్ లైక్ జీపీయూస్ మే ట్రైన్ ఫాస్టర్. ఇంతకుముందు సీపీయూలు ఉండేవి. ఇప్పుడు జీపీయూస్ అన్నమాట. కాబట్టి ఈ జీపీయూస్ అనేవి చాలా చాలా పవర్‌ఫుల్. దీంతో ట్రైనింగ్ అనేది చాలా ఈజీగా సాగుతుంది. ద ఇన్వెన్షన్ ఆఫ్ ట్రాన్స్‌ఫార్మర్స్ made AI good at language tasks, which led to tools that can write text, make images, even help in science. ఎలా తయారైందంటే ఇవి ఎక్కువ డేటాని ఈజీగా ప్రాసెస్ చేయడం ద్వారా లాంగ్వేజ్ టాస్క్‌ని చాలా ఈజీగా ఇవి ఏందంటే చేయగలుగుతున్నాయి. లాంగ్వేజ్ టాస్క్ అనేవి చాలా సింపుల్‌గా చేస్తున్నాయి. రాయడం గానీ, ఏదైనా స్టోరీ రాయాలన్నా రాసేస్తాయి. అట్లా చేయడం అయితే జరుగుతుందన్నమాట వీటి వల్ల. ద ఇన్వెన్షన్ ఆఫ్ ట్రాన్స్‌ఫార్మర్స్ అనేది మనకేందంటే ముందు శూన్యనాళికలు ఇలాంటివి కొన్ని ఉన్నాయి కదా! ఉంటాయి. స్టేజెస్ ఆఫ్ దీంట్లో వాడేటటువంటి ఏవైతే ప్రాసెసింగ్ వాడేవి ఉంటాయన్నమాట. ఇప్పుడొచ్చేసి మనకొచ్చేసి ట్రాన్స్‌ఫార్మర్స్ వాడుతున్నారు. ఏఐ రీచ్ లెవెల్స్ దట్ వర్ నాట్ పాసిబుల్ బిఫోర్. ఈ చేంజెస్ వల్ల జీపీయూ రావడం, ట్రాన్స్‌ఫార్మర్స్ ఉపయోగించడం, వీటి వల్ల ఏందంటే ఏఐ ఎలాంటి స్థాయికి వచ్చింది అంటే ఇంతకుముందు ఇలాంటి స్థాయిని ఎప్పుడు కూడా అందుకోలేదు. గివ్ 2 ఎగ్జాంపుల్స్ ఆఫ్ హౌ ఐఓటీ ఈజ్ యూజ్డ్ ఇన్ ఎవ్రీడే లైఫ్. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఏంటి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే స్మార్ట్ హోమ్స్‌ని తయారు చేయడం. వేర్ లైట్, సెక్యూరిటీ సిస్టమ్ అండ్ అప్లియన్సెస్ కెన్ బి కంట్రోల్డ్ యూజింగ్ మొబైల్ యాప్స్. సపోజ్ మీరు 100 కిలోమీటర్ల దూరం ఉన్నారు. అయినా గానీ మీ ఇంటిని మీరు కంట్రోల్ చేస్తారు. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నా గానీ. జస్ట్ ఫోన్ కాల్ ఎలా అయితే చేస్తామో అలా చేసి మన ఇంట్లో రోబో ఊడ్చేసిద్ది మొత్తం. లైట్లు తెల్లారి ఆరిపోయేటట్లు చేయొచ్చు. అసలు అట్లా కాకుండా ఈ టైం ఇవే వెలగాలి. అలా మనం ఎక్కడో దూరం నుంచి చేయొచ్చు. ఎవరో వ్యక్తి వచ్చారు. ఎవరో కాదు మీ ఎవరో పిల్లలొచ్చారు. కానీ మీరు లేరు సమయానికి. తాళం ఏసేసుంది. మీరెక్కడో 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. స్టిల్ మీరు అక్కడి నుంచి డోర్ ఓపెన్ చేయొచ్చు. వచ్చింది మీ అబ్బాయి, అమ్మాయి అని తెలుసుకొని డోర్ ఓపెన్ అవుతుంది. అట్లా అనమాట. అలా స్మార్ట్ హోమ్స్ అనేవి ఏమవుతుందంటే మనం రూపొందించడానికి ఈ ఐఓటీ అనేది ఉపయోగపడుతుంది. అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్ వేరబుల్స్. ఫిట్‌నెస్ వాచెస్ కానివ్వండి, ట్రాక్ చేయడానికి మన బీపీ కానివ్వండి, మన హార్ట్ బీట్ కానివ్వండి, ఆ తర్వాత బ్లడ్ ఏదైతే షుగర్ లెవెల్స్ కానివ్వండి, ఎప్పటికి కూడా మానిటర్ చేసే విధంగా ఈ ఫిట్‌నెస్ వాచెస్ అయితే ఉన్నాయి. మనం ఎంతసేపు నిద్రపోతున్నాం, ఏంటి ప్రతీదీ కూడా అవి ఏందంటే ఈజీగా అంతా క్యాలిక్యులేట్ డేటా. అలానే ఆ డేటాతో ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే వెంటనే అలర్ట్ చేయడం. ఐఓటీ ఆల్సో హెల్ప్స్ ఇన్ స్మార్ట్ సిటీస్ బై మేనేజింగ్ ట్రాఫిక్ అండ్ సేవింగ్ ఎలక్ట్రిసిటీ. ఐఓటీ ఏం చేయగలగదంటే పెద్ద పెద్ద సిటీస్‌లో ట్రాఫిక్‌ని కంట్రోల్ చేయగలదు. ఎలక్ట్రిసిటీని సేవ్ చేయగలదు. దీస్ కనెక్టెడ్ డివైసెస్ కలెక్ట్ ద షేర్డ్ డేటా మేకింగ్ లైఫ్ ఈజియర్ అండ్ మోర్ ఎఫిషియంట్. డేటా అనేది చాలా ఇంపార్టెంట్ అండి.
డేటా గనక కరెక్ట్ డేటా గనకుంటే సులభంగా మనం ఏం చేశామంటే క్యాలిక్యులేటెడ్‌గా ఏదైనా మనం చేయడానికి ఉంటుంది. అదే ఇవి ప్రొవైడ్ చేస్తాయన్నమాట. మన వేరబుల్స్ కానివ్వండి, స్మార్ట్ హోమ్స్ ప్రతీది కూడా ఏందంటే డేటాని బట్టి అవే రన్ అవుతాయి. మనం చెప్పిన డేటా ప్రకారం ఇప్పుడు ఆటోమేటిక్‌గా మోటార్ ఆన్ అవుతుంది. నీళ్లు పట్టేస్తుంది. ఆటోమేటిక్‌గా ఇంట్లో స్వీపర్ రోబోట్స్ ఉంటాయి. అవి తుడిచేస్తాయి. అంతా క్లీన్‌గా ఉంచుతాయి. మీరు వస్తున్నారు ఓ 1 నెల తర్వాత ఒక ఇంటికి వస్తున్నారు. ఎక్కువగా మెయింటెనెన్స్ అనేది ప్రాబ్లమ్ గదా! ఎవరో మనిషి వచ్చి ఊడవాలి, అంతా రెడీ చేయాలి. అవసరంలా. మీరు అక్కడి నుంచి ఒక్క ఫోన్ జస్ట్ ఒక మెసేజ్ ఇస్తే చాలు మొత్తం ఇంట్లో ఉన్నటువంటి ప్రతి రోబో ఏం చేస్తుందంటే క్లీన్ రోబో అంటే 'రజనీకాంత్' రోబో కాదు. స్వీపర్ రోబోస్ ఉంటాయి. మీరు ఈజీగా ఆహ్, జస్ట్ అమెజాన్‌కెళ్ళి స్వీపర్ రోబోస్ అని కొడితే అవి ఎట్లా పనిచేస్తాయి ఏంటనేది ఉంటుంది. కాబట్టి అవి ఆ విధంగా పని చేసేస్తాయి. మీరు ఇంట్లో అడుగుపెట్టడానికి అసలు స్క్వీకీ క్లీన్‌గా ఉంటుందనమాట. అంటే ఇట్లా టచ్ చేస్తే శుభ్రంగా ఉన్నప్పుడు సౌండ్ వచ్చిద్ది చూసారా? అట్లా సౌండ్ వచ్చిద్దనమాట అట్లా చేస్తే. వాట్ ఆర్ 2 యూజెస్ ఆఫ్ నానో టెక్నాలజీ? నానో టెక్నాలజీ వల్ల లాభం ఏంటి? నానో టెక్నాలజీ అంటే సింపుల్‌గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే, ఇప్పుడు 'రోబో 2.0' మూవీ ఉంటుంది. చివర్లో చిన్న రోబో కనబడుతుంది చూసారా? పెద్ద రోబో ఉన్న సెల్ ఫోన్ అంత రోబోలుంటాయి. అవి నానో టెక్నాలజీ వల్లే సాధ్యమవుతాయి. అసాధ్యం గాదు. సాధ్యమవుతాయి. మన రక్తనాళాల్లో కూడా చొరబడి ఎళ్ళగలిగేటటువంటి రోబోలుంటాయి తెలుసా? అది నానో టెక్నాలజీతో సాధ్యమనమాట. మెడిసిన్ ఈజ్ యూజ్డ్ ఇన్ మెడిసిన్ టు డెలివర్ డ్రగ్స్ డైరెక్ట్‌లీ టు సిక్ సెల్స్ ఇన్ ద బాడీ. మన దేహంలో ఉన్నటువంటి పాడైపోయినటువంటి ఏదైనా క్యాన్సర్ ఏదైనా ఉంది. టోటల్ బాడీ మొత్తం ఎఫెక్ట్ దేనికి? ఆ సెల్ వరకే పనిచేస్తే ఏమవుతుంది అంటే, అంతవరకే నయం అవ్వడం అనేది జరుగుతుంది. అంతే తప్పించి మొత్తానికి వాడితే ఏమవుతుంది? అంతా ఎఫెక్ట్ పడుతుంది. దిస్ మేక్స్ ట్రీట్మెంట్ మోర్ ఎఫెక్టివ్. ట్రీట్మెంట్ దీనివల్ల ఏమవుతుందంటే, వాడే మందు తక్కువ స్థాయిలో ఉంటుంది. అట్లానే చాలా ఎఫెక్టివ్‌గా చేరగలిగేటటువంటి ప్రదేశానికి అది చేరుతుంది. ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఇన్ ఎలక్ట్రానిక్స్. ఎలక్ట్రానిక్స్‌లో కూడా చిన్న చిన్న పరికరాలు వాడడానికి తయారు చేయడానికి చిన్న చిన్న పరికరాలు వీటిని ఏందంటే రకరకాల స్పై కానీ వీటికి కానీ వాడుతూ ఉంటారు. అలాంటి వాటిల్లో వీటిని అయితే ఉపయోగిస్తారు. టైనీ నానో మెటీరియల్స్ క్రియేట్ ఫాస్టర్ అండ్ స్మాలర్ కంప్యూటర్ చిప్స్. చిప్స్ ఏవైతే తయారు చేయడానికి ఇవన్నీ చాలా చక్కగా ఏందంటే ఉపయోగపడతాయి అన్నమాట. ఏ అయితే నానో టెక్నాలజీ ఉందో ఎలక్ట్రానిక్స్‌లో చిప్స్ ఇంకా చిన్నగా మారినాయి అనుకోండి. మన ల్యాప్‌టాప్స్ ఇంకా చిన్నగా పామ్ టాప్స్ లాగా వచ్చేస్తాయి. ఫోను ఒకప్పుడు ఫోన్ అంటే ఎంతుండేది? చాలా పెద్దదిగా ఉండేది. ఈ రోజున మనం చాలా చిన్నగా ఏదో పట్టుకోవాలి కాబట్టి పెద్దదిగా వస్తుంది గానీ, లేకపోతే చాలా చిన్నయిగానే ఉండిపోతాయి. అంత నానో టెక్నాలజీ వస్తే ఒక్క ఫోన్‌లోనే ఫోను అన్నీ ప్రతీదీ ఉంది గదా! అది నానో మెటీరియల్స్ కింద చేస్తే ఇంకా అద్భుతంగా ఆ ఫోన్‌లో ఇంకా ఎన్నో పట్టించొచ్చు. Tiny nano materials create faster and smaller computer chips. Another use in making materials like graphene. గ్రాఫిన్ అంటే ఏంటంటే ఇది అత్యంత దృఢమైనటువంటి పదార్థం. ఏదైతే మనం వజ్రం అంటుంటాం చూసారా? అట్లా గ్రాఫిన్ కూడా ఏందంటే చాలా దృఢమైనటువంటి పదార్థం అనమాట. పగలదు, ఇరగదు. కాకపోతే చాలా చాలా సూక్ష్మమైన గాని, దారం లెవెల్‌లో ఉన్నా గాని చాలా గట్టిగా ఉంటదనమాట గ్రాఫిన్ అనేది. దే ఆర్ వెరీ స్ట్రాంగ్ అండ్ లైట్. అవి మోయొచ్చు మనం. ఈజీ క్యారీ చేయొచ్చు. కానీ చాలా గట్టిగా ఉంటాయి. నానో టెక్నాలజీ చేంజెస్ హౌ వి బిల్డ్ ప్రొడక్ట్స్ బై వర్కింగ్ ఎట్ స్మాలెస్ట్ లెవెల్ ఆఫ్ ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్. అట్లా గ్రాఫిన్‌ని గనక సృష్టించినట్లయితే, ఇప్పుడు ఫోన్ కింద పడితే పగిలిపోద్ది, ఇరిగిపోద్ది. అట్లాంటివి ఉండవు గ్రాఫిన్ వాడితే. ఇరగడం అనేది ఉండదు. నానో లెవెల్‌లో అది వర్కౌట్ చేయడం వల్ల సాధ్యమవుతుంది. వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ టు థింక్ అబౌట్ ఎథిక్స్ అండ్ సోషల్ ఇంపాక్ట్ వెన్ డెవలపింగ్ న్యూ టెక్నాలజీస్. కొత్త కొత్త టెక్నాలజీస్ అవుతున్నాయి. నానో టెక్నాలజీ. నానో టెక్నాలజీతో మనం వీలైనంత చిన్న వీలైనంత చిన్న కెమెరాని సృష్టించొచ్చు. దాన్ని దేశానికి మేలుగా చేయొచ్చు. లేదా చెడు పనులకు కూడా వాడొచ్చు. ఎక్కడెక్కడో పెట్టి. కాబట్టి ఏమవుతుంది? ఎథిక్స్ గురించి ఆలోచించాల్సిన అవసరం అయితే వస్తుంది. నానో టెక్నాలజీ వల్ల చిన్న కెమెరా, చిన్న కంప్యూటర్స్ ఇయి సృష్టిస్తారు బానే ఉంది. చిన్న రోబోలు. ఇప్పుడు చిన్న రోబో తయారు చేశారు. వాడిని మర్డర్ చేయడానికి వాడారనుకోండి.
చిన్న కెమెరాలున్నాయి. ఏడేడో పెట్టి వీడియోలు షూట్ చేయడానికి వాడారనుకోండి. ఎథిక్స్‌కి ఏం కావాలి? మరి మనుషులకి ఏం జరుగుతుంది? కేవలం ఏదైనా అది మానవాళికి ఉపయోగపడాలి వచ్చేటటువంటి ఆవిష్కరణ. అంతేగాని చంపేటట్టుగా ఉండకూడదు. మూర్ఖుల చేతుల్లోనో, చెడ్డోళ్ళ చేతుల్లోకి అవి వెళ్ళకుండా చూసుకోవాలి. కాబట్టి ఎథిక్స్ అనేవి కొన్నుంటాయి. నియమావళులు కొన్నుంటాయి. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ బికాస్ న్యూ టెక్నాలజీస్ కెన్ బ్రింగ్ రిస్క్ యాజ్ వెల్ యాజ్ బెనిఫిట్స్. ఒక టెక్నాలజీ వస్తుంది అంటే మంచితో పాటు చెడు కూడా వెంటబెట్టుకొని వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ మైట్ టేక్ అవే జాబ్స్ ఆర్ స్ప్రెడ్ ఫేక్ ఇన్ఫర్మేషన్. ఏఐని ఉపయోగించి మనం జాబ్స్‌ని కోల్పోతున్నాం ఒకటి. ఇంకొకటి ఏందంటే ఫేక్ ఇన్ఫర్మేషన్ కూడా స్ప్రెడ్ అయిద్ది. ఈజీగా స్ప్రెడ్ చేయొచ్చు. తలలు మార్చేస్తున్నారు. డీప్ ఫేక్. అండ్ అట్లానే ఏం చేస్తున్నారు? మామూలుగా ఉన్నటువంటి ఫోటోని కూడా వేరువేరుగా పొడిచినట్టు, చంపినట్టు అట్లాంటివి క్రియేట్ చేసేస్తున్నారు. జెనెటిక్ ఎడిటింగ్ మైట్ రైజ్ సేఫ్టీ అండ్ మోరల్ క్వెషన్స్. జెనెటిక్ ఎడిటింగ్ అని ఏంటి? జెనెటిక్ ఎడిటింగ్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే దర్జీ వాడు ఎట్లా బట్టలు కుడతాడో అట్లా జీన్స్‌తో ఒకళ్ళు తెలిసిన సైంటిస్ట్ ఆటలాడుకోవచ్చు. ఒక జీన్‌ని కట్ చేసి ఇంకో జీన్‌తో అటాచ్ చేసి కొత్త జీవిని సృష్టించొచ్చు. అట్లా ఏదైనా చేయొచ్చు. ఇఫ్ ఓన్లీ రిచ్ పీపుల్ గెట్ యాక్సెస్ ఇట్ కెన్ ఇంక్రీజ్ ఇన్‌ఈక్వాలిటీ. ఇంకో భయం ఏందంటే ఇప్పుడు ఏఐ ఉంది. రిచ్ పీపుల్ దగ్గరే ఉందనుకోండి. ఈజీగా వాళ్ళు ఇప్పుడు పాపం ఒక రైతొచ్చేసి లేదా ఒక రైతు పొలం కూలి పని చేసేటటువంటి వ్యక్తి పొద్దున్నుంచి సాయంత్రం దాకా పనిచేస్తాడు. రూ. 500 వస్తాయి. కానీ చదువుకున్న వ్యక్తి, ఏఐ తెలిసిన వ్యక్తి గంటలో 500ని ఇంట్లో కూర్చొని ఏసీ గదిలో సంపాదిస్తాడు. ఏం జరిగింది దీనివల్ల? పెద్ద డివైడ్ వస్తుంది. వాడికి రూ. 500 కూడా సాధించలేనిది వీడు గంటలోనే సంపాదిస్తాడు. 5,000 కూడా సంపాదిస్తాడు. కాబట్టి ఈ డిజిటల్ డివైడ్ అనేది ఎక్కువైపోతుంది. అంతరం పెరిగిపోతుంది. దట్ ఈస్ వై వి నీడ్ రూల్స్. అందుకే రూల్స్ కావాలి. ఎథిక్స్ ఉండాలి. ఫెయిర్ పాలిసీస్ అనేవి రావాలి. ఎట్లా పడితే అట్లా ఇప్పుడు డ్రోన్స్ ఉన్నాయి. తెచ్చుకొని వాడుకుంటామంటే పర్మిషన్ లేదు. పర్మిషన్ ముందు తీసుకోవాలి. ఎందుకంటే ఏ ఏ ఏ ఇంటి మీద ఎవరు ఎగరేసో ఏదైనా తెలియనటువంటి ఏదైనా ఏందంటే అనైతిక పద్ధతులు ఏదైనా పాటిస్తే అనైతిక పద్ధతుల్లో గనక గురి చేస్తే అది శాంతి భద్రతల సమస్యగా మారుతుంది. కాబట్టి ఫెయిర్ పాలిసీ అనేవి ఉండాలి. ఎథిక్స్ అనేవి మనం ఉండాలి. కొంచెం నైతిక నియమాలనేవి కొన్ని ఉండాలి. మంచి చెడు అనేది వాటిని ఉంటాయి కదా! రెస్పాన్సిబుల్ యూజ్ మేక్స్ ష్యూర్ దట్ టెక్నాలజీ హెల్ప్స్ ఎవ్రీవన్ డస్ నాట్ హార్మ్ సొసైటీ. మనం గనక రెస్పాన్సిబుల్‌గా వాడుకుంటే టెక్నాలజీని అది మనల్ని చాలా గొప్ప స్థాయికి తీసుకెళ్తుంది. కానీ దాన్ని గనక అనైతిక పద్ధతులకి గనక వాడితే సొసైటీకి అది ఎంత తీరని చెడు చేస్తుంది. కాబట్టి మనం మంచికైతే వాడుకోవాల్సి ఉంటుంది. డిస్కస్ హౌ ఎమర్జింగ్ టెక్నాలజీస్ సచ్ యాస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బయోటెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూటింగ్ ఆర్ ట్రాన్స్ఫార్మింగ్ డిఫరెంట్ ఇండస్ట్రీస్. ప్రొవైడ్ ఎగ్జాంపుల్స్ టు సపోర్ట్ యువర్ ఆన్సర్. ఏఐ గురించి అడిగారు, బయోటెక్నాలజీ గురించి అడిగారు, క్వాంటమ్ కంప్యూటింగ్ అన్నీ పూర్తిగా మార్చేస్తున్నాయండి. ప్రతిదీ మార్చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఒకప్పుడు అసలు ఒక కథ రాయాలి అంటే మెషిన్ రాయగలదా? కళలో కూడా నవ్వుకునేవాళ్ళు. ఈ ఆర్టిఫిషియల్ ఏదైతే చాట్ జీపీటీ ఇప్పుడు రాస్తుందో అది ఒకప్పుడు 'అమృతం' అనే సీరియల్‌లో ఒక ఏందంటే సింపుల్‌గా ఒక మెషిన్ కథలు రాసేసిద్ది. అంతా ఎయాల. దానికి ఏమేయాలంటే చెత్తేయాలి. ఊళ్ళో ఉన్న చెత్తంతా ఏస్తే వాడేం చెప్తాడంటే ఊళ్ళో ఉన్న చెత్తంతా ఏస్తే ఆ చెత్తను బట్టి కథ తయారైద్ది. నిజంగా ఇప్పుడు మెషినే కథ రాసేస్తుంది. ఒక కథ రాయమంటే కథ రాసి ఇచ్చిద్ది. ఆలోచించగలుగుతుంది. అబద్ధాలు చెప్పగలుగుతుంది. మెషిన్ ముఖ్యంగా ఏందంటే అబద్ధాలు చెప్పగలుగుతుంది ఇప్పుడు ఆలోచించి. ఫేక్ ఇన్ఫర్మేషన్‌ని ఈజీగా సృష్టించగలుగుతుంది. క్వాంటమ్ కంప్యూటింగ్ ఏదైనా ప్రాసెస్ అనేది ఈజీగా చేయగలుగుతుంది. రోబోలో వాడు పుస్తకం చదివేసినట్టుగా 500 పేజీలు కూడా అట్లా చదివేస్తుంది. కాబట్టి ఇంత డిఫరెంట్ ఉందన్నమాట. ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఆర్ చేంజింగ్ మెనీ ఇండస్ట్రీస్. చాలా ఇండస్ట్రీస్‌ని మార్చేస్తుంది. ఏఐ ఈస్ ట్రాన్స్ఫరింగ్ ఫీల్డ్స్ లైక్ హెల్త్ కేర్‌ని బాగా ఎందుకంటే టార్గెటెడ్ ఆర్గాన్‌కి మాత్రమే డైరెక్ట్‌గా తీసుకెళ్ళి మెడిసిన్ ఇస్తుంది. ఇంతకుముందు కిడ్నీలో రాళ్ళు తీయాలన్నా చాలా ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు ఇట్స్ ఎ ప్రాసెస్. డైరెక్ట్‌గా ఎళ్లి ఆ రాయిని లోపలే పగలగొట్టి బయటికి తీస్తున్నారు. ఎడ్యుకేషన్, చదువు గానివ్వండి, బిజినెస్ గానివ్వండి,
ఇన్ హెల్త్ కేర్ ఏఐ కెన్ హెల్ప్ డాక్టర్స్ రీడ్ స్కాన్స్, సజెస్ట్ ట్రీట్మెంట్స్. అసలు డాక్టర్లు స్కానింగ్ రిపోర్ట్ కూడా చదవనక్కల, అదే చదివి చెప్పేసిద్ది ఏం జరిగిందో. ఇక్కడ చేయాల్సిందల్లా ఏందంటే సమీక్షే. ఇన్ బిజినెస్ ఏఐ చాట్‌బాట్స్ అసిస్ట్ కస్టమర్స్. బిజినెస్‌లో ఏఐ చాట్‌బాట్స్ ఏం చేస్తాయంటే కస్టమర్‌లకి సాయం చేస్తాయి. ఎట్లా? సపోజ్ ఒక వ్యక్తి ఎయిర్‌టెల్ వినియోగదారుడు అనుకుందాం. ఏదో సమస్య వచ్చింది మీకు. వెంటనే మీరు ఎయిర్‌టెల్ యాప్ ఓపెన్ చేయంగానే హాయ్ నమస్కారం వచ్చేసి చాట్‌బాట్ వచ్చిద్ది. మీరు అడిగిన దానికి అదే ఇచ్చేసిద్ది. లేదు సంతృప్తి చెందకపోయినట్లయితే అప్పుడు కస్టమర్ ప్రతినిధి ఎవరైతే ఉన్నారో, కేర్ ప్రతినిధి ఎవరైతే ఉన్నారో ఎయిర్‌టెల్ ప్రతినిధితో మాట్లాడొచ్చు. అది చివరిది. కాబట్టి ఎంతో సమయం అనేది వృధా కాకుండా అటుపక్క ఎక్కువ మందిని బీపీఓ ప్రాసెస్‌లో, బిజినెస్ ప్రాసెస్ అవుట్‌సోర్సింగ్ ప్రాసెస్‌లో ఎక్కువ మందిని ఎంప్లాయ్ చేసుకోకుండా ఈ విధంగా ఏం జరుగుతుందంటే ఈ విధంగా పెట్టేసేయొచ్చు. డేటాని చాలా ఏఐ టూల్స్ క్విక్‌గా రీడ్ చేస్తున్నాయి. బయోటెక్నాలజీ ఈజ్ ఆల్సో మేకింగ్ బిగ్ చేంజెస్. బయోటెక్నాలజీలో కూడా చాలా మార్పులు జరుగుతున్నాయి. సైంటిస్ట్ నౌ యూజ్ జీన్ ఎడిటింగ్ టూల్స్ లైక్ క్రిస్పార్ టు కరెక్ట్ జెనెటిక్ డిసీజెస్. ఏదైతే జీన్స్‌లో ఉండేటటువంటి క్రోమోజోమ్‌ని కూడా ఎడిట్ చేయొచ్చు. ఎట్లా అయితే మనం ఒక కాగితాన్ని కట్ చేసి అతికిచ్చినట్టుగా చేసేయొచ్చు. బయోటెక్నాలజీ హెల్ప్స్ ఇన్ అగ్రికల్చర్ బై క్రియేటింగ్ క్రాప్స్ దట్ రెసిస్ట్ పెస్ట్స్ ఆర్ క్లైమేట్ చేంజ్. ఈ బయోటెక్నాలజీ ద్వారా ఈ పొలం ఈ ఏవైతే మొక్కలు ఉన్నాయో వాటిని కూడా చీడపీడలకు గురి కాకుండా వాటిని కూడా ఎడిట్ చేయొచ్చు. ఇట్ ఈస్ ఆల్సో యూస్ఫుల్ ఇన్ ఎన్విరాన్మెంట్ సైన్స్ వేర్ ఇంజనీర్డ్ మైక్రోబ్స్ క్లీన్ ఆయిల్ స్పిల్స్ జరుగుతుంటాయి. ఏదైతే షిప్‌లో వెళ్తున్నప్పుడు కొన్ని ఏమవుతాయంటే ఆయిల్ కారిపోవడం ఇలాంటివి జరుగుతా ఉంటాయి. లేదా 2 పడవలు గుద్దుకున్నాయి. లేదా పైరట్లు దాడి చేశారు. ఏం చేస్తారు? వెంటనే అట్లా స్పిల్ చేస్తారు. ఇప్పుడు ఏందంటే ఈ మైక్రోబ్స్ ఏవైతే ఉన్నాయో జీన్ ఎడిటింగ్ ద్వారా తయారు చేసినయి, ఆ మైక్రోబ్స్‌ని గనక వేసినట్లయితే అవి ఆయిల్ స్పిల్ అయినటువంటి ఏదైతే ప్రాంతం ఉందో దాన్ని మళ్ళీ నార్మల్‌గా చేసేస్తాయి. క్వాంటమ్ కంప్యూటింగ్ ఈజ్ ఎ న్యూ టెక్నాలజీ దట్ కుడ్ ట్రాన్స్‌ఫార్మ్ సైన్స్ అండ్ సెక్యూరిటీ. సైన్స్‌ని, సెక్యూరిటీని టోటల్‌గా మార్చగలుగుతుంది క్వాంటమ్ కంప్యూటింగ్. ఎందుకంటే చాలా స్పీడ్ అయిపోయింది. క్వాంటమ్ కంప్యూటర్స్ కెన్ సాల్వ్ వెరీ హార్డ్ ప్రాబ్లమ్స్ ఫాస్టర్ దాన్ నార్మల్ కంప్యూటర్స్. ఒకప్పుడు డేటా ఎలా ఉండేదంటే ఒక 1 జీబీ డౌన్లోడ్ చేసుకోవాలంటే 3 అవర్స్ పాటు కూర్చోవాల్సొచ్చేది. ఏదో ఒకటి పని చేసుకుంటా ఆ జీబీని పెట్టేసి 1 జీబీ పెడితే వచ్చేసేది. కానీ ఇప్పుడు ఎంత స్పీడ్ అంటే చాలా స్పీడ్. 10 నిమిషాల్లో కూడా డౌన్లోడ్ చేసుకునేంత స్పీడ్ అనేది రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ దే కుడ్ క్రియేట్ న్యూ మెడిసిన్స్ బై సిమ్యులేటింగ్ హౌ మాలిక్యూల్స్ వర్క్ అండ్ డిఫరెంట్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఉపయోగించి మనం జస్ట్ ఆ మాలిక్యూల్స్ ఏమున్నాయో చెప్తే అదే అన్నీ చూసి అన్నీ అదే చెప్పేయచ్చు. ఇది ఇలా వర్క్ చేస్తుంది, ఇది ఇలా వర్క్ చేస్తుంది, అది అలా వర్క్ చేస్తుంది. దే ఇంప్రూవ్ మెటీరియల్స్ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రానిక్స్. ఎలక్ట్రానిక్స్‌లో కూడా మనం వాడేటటువంటి ఏవైతే ఉన్నాయో మెటీరియల్స్ ద్వారా ఇంప్రూవ్ చేయొచ్చు. హౌఎవర్ దే మే ఆల్సో బ్రేక్ ఓల్డ్ ఎన్క్రిప్షన్ మెథడ్స్. అయితే ఇంకో విషయం ఏందంటే మన పాత ఏదైతే మనల్ని కాపాడుకుంటా డిజిటల్ తాళాలేసుకున్నామో వాటిని కూడా బద్దలు కొట్టగలదు. ఈజీగా ఆ తాళాలు తెరిచి దోచుకోవడానికి కూడా సాయం చేయగలదు ఈ కొత్త టెక్నాలజీ. ఇట్ మీన్స్ న్యూ సైబర్ సెక్యూరిటీ విల్ బి నీడెడ్. కాబట్టి కొత్త సైబర్ సెక్యూరిటీ అనేది మనం ప్రొవైడ్ చేయగలగాలి. టుగెదర్ దీస్ టెక్నాలజీస్ షో హౌ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఆర్ రీషేపింగ్ ఇండస్ట్రీస్. కాబట్టి పూర్తిగా మారిపోబోతుంది. దే బ్రింగ్ సొల్యూషన్స్ టు హెల్త్. ఆరోగ్య విషయంలో మార్పులు వస్తాయి. ఎన్వైరన్మెంట్లో మార్పులు వస్తాయి. వాతావరణం సంబంధించి కూడా కార్బన్ డయాక్సైడ్ని ఎట్లా సక్ చేయాలి, టోటల్ లాగేయాలి వాతావరణం నుంచి. అండ్ డేటా ప్రాబ్లమ్స్ ఏవైతే డేటా ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ డేటా ప్రాబ్లమ్స్ మొత్తం కూడా ఆ డేటా ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈజీగా మనం ఏం చేయొచ్చు, సాల్వ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం దే క్రియేట్ న్యూ జాబ్ ఆపర్చునిటీస్ ఫర్ ద ఫ్యూచర్. పాత తరం అంతా ముగిసిపోతుంది. ఎవరైతే అప్డేట్ కాలేరో వాళ్ళందరూ కూడా వెనక్కి తగ్గుతారు. నూతన తరానికి అవకాశాలైతే వస్తాయన్నమాట. వాట్ ఆర్ సమ్ ఆఫ్ ద ఛాలెంజెస్ అండ్ ఎథికల్ కన్సర్న్స్ అసోసియేటెడ్ విత్ ఎమర్జింగ్ టెక్నాలజీస్? హౌ కెన్ సొసైటీ అండ్ పాలసీ మేకర్స్ అడ్రస్ దీస్ ఇష్యూస్ రెస్పాన్సిబిల్లీ? చూడండి, ఇవి చాలా ఛాలెంజెస్ అనేవి వస్తున్నాయి. కొత్త టెక్నాలజీస్ రావడం ద్వారా అంతకుముందు లేనటువంటి సమస్యలు అనేవి వస్తున్నాయి.
హౌ కెన్ సొసైటీ అండ్ పాలసీ మేకర్ అడ్రస్ దీస్ ఇష్యూస్ రెస్పాన్స్ అని చాలా బాధ్యతగా వీటిని అడ్రస్ చేయాలి. అడ్రస్ చేయకపోతే ఏం జరుగుతుంది? మొబైల్స్ వచ్చిన తర్వాత ఆడవాళ్ళ భద్రత ఎక్కువైందా లేదా అంటే ఎవరు పడితే వాళ్ళు వీడియోలు తీయడం ఇట్లాంటివి జరుగుతున్నాయి. మరి సొసైటీ కన్సర్న్ కదా అది. మరి దానికి ఏం చేయాలి? ఎట్లాంటి వాటికి ఏం చేయాలి? ఇది ఏంటంటే ఎథికల్ జాబ్ లాస్ అవ్వడం. మరి జాబ్‌లు పోతున్నాయి కదా! ఎమర్జింగ్ టెక్నాలజీస్ బ్రింగ్ మెనీ బెనిఫిట్స్ బట్ ఆల్సో ఛాలెంజెస్. చాలా లాభాలు తెచ్చిపెట్టినట్టే మనకు నష్ట కష్టాలు కూడా తెచ్చిపెడతాయి. వన్ కన్సర్న్ ఈజ్ జాబ్ లాస్. ఇంకోటేందంటే ఉద్యోగాలు కోల్పోవడం. ఫర్ ఎగ్జాంపుల్ రోబోట్స్ ఆర్ ఏఐ మే రీప్లేస్ హ్యూమన్ వర్కర్స్ ఇన్ ఫ్యాక్టరీస్ ఆర్ ఆఫీసెస్. చూడండి రోబోలు కానీ, ఏఐ కానీ ఎవరైతే ఉన్నారో వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రీప్లేస్ చేస్తారు. ఇప్పుడు మున్సిపాలిటీస్‌లో వర్కర్స్ ఉంటారు. వాళ్ళు ఊడుస్తుంటారు, అన్నీ చేస్తూ ఉంటారు. కానీ రోబో వెహికల్ ఉంటుంది. అది 20, 30 మంది పని చేసే మొత్తం పనిని కేవలం డీజిల్ వాడేసే వాహనానికి రోబో సహాయంతో అండ్ సింపుల్‌గా ఆ మట్టి మొత్తాన్ని ఈజీగా లాగేసిద్దనమాట. ఇంట్లో ఓ పని మనిషి ఉంటుంది. ఆమె వచ్చే స సెవరల్ ఆమె ఏం చేస్తుంది? సో మెనీ టర్మ్స్ అండ్ కండిషన్స్ పెడుతుంది. నేను ఈ టైమే వస్తా, మీరు లేకపోతే వెళ్ళిపోతా. ఆ రోజుకి కూడా నాకు డబ్బులియ్యాలి ఊడ్చినా, ఊడవకపోయినా. అయన్నీ ఎందుకు? ఒక రోబో స్వీపర్ ఉంటుంది. ఓ 10,000, 15,000లో ఓ మంచి రోబో స్వీపర్ వచ్చిద్ది. మనం ఏం చేస్తాం? ఈజీగా రోబో కనెక్ట్ చేస్తాం. కనెక్ట్ చేసి ఎక్కడున్నా సరే మనం దాన్ని ఆపరేట్ చేయొచ్చు. జస్ట్ మనం ఏం చేయొచ్చంటే మనం ఫోన్‌లోనే హోమ్ అని ఉంటుంది. దాంట్లో మనం రోబో ఆపరేట్ చేయమనంగానే రోబో ఆటోమేటిక్‌గా ఇంట్లో దానంతట అదే తిరిగి అదే మొత్తం చిమ్మేసి, తుడిచేసి నీట్‌గా ఉంచుతుంది. అండ్ మనం ప్రతి నెల రూ. 5,000 ఇచ్చినా 3 నెలలకిలో ఏదైతే ఉందో అమౌంటు దాంతో మనకు రోబో వచ్చేస్తుంది. అప్పుడు పని మనిషిని పెట్టం. అనదర్ ఇష్యూ ఈజ్ ప్రైవసీ. ఇంకో విషయం ఏందంటే ఇక్కడ ప్రైవసీ అనేది దెబ్బతింటుంది. ఎవడు ఎక్కడ కెమెరా పెడతాడో తెలీదు. ఐఓటీ డివైసెస్ కలెక్ట్ ఎ లాట్ ఆఫ్ పర్సనల్ డేటా. సపోజ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటారు. ఇప్పుడు అదే రోబో గురించి చెప్పుకున్నాము. ఎక్కడో ఉండి మనం వాషింగ్ మెషిన్ ఆన్ చేయొచ్చు, మోటార్ ఆన్ చేయొచ్చు. వీటిని ఏమంటారంటే స్మార్ట్ హోమ్స్ అంటాం. అండ్ ఏందంటే ఇలాంటి పరిస్థితిలో చాలా డేటా అనేవి తీసుకుంటా ఉంటాయి. కానీ ఎవరైనా గానీ ఒక మూర్ఖుడికి ఒక ఏందంటే అన్నీ తెలిసినటువంటి మూర్ఖుడి చేతిలో గనక పడినట్లయితే అవి మిస్‌యూజ్ అవుతాయి. బయోటెక్నాలజీ రైజెస్ ఎథికల్ క్వెషన్స్ అబౌట్ ఎడిటింగ్ హ్యూమన్ జీన్స్ ఆర్ క్రియేటింగ్ డేంజర్ డిజైనర్ వేజెస్. ఈ హ్యూమన్ ఏవైతే ఇప్పుడు సపోజ్ ఈ బయోటెక్నాలజీలో ఏందంటే జీన్ ఎడిటింగ్ ఒకటొచ్చినాయి. జీన్ ఎడిటింగ్ ఏం చేయొచ్చంటే ఆహ్, మనం 'బ్రదర్స్' అని ఒక మూవీ ఉంటుంది. సూర్య నటించింది. అందులో ఏం చేస్తాడతను 'సచిన్ టెండూల్కర్' రకరకాల వాళ్ళ ఈ జీన్స్‌ని కలిపి మిక్సీలో ఏసి మిక్సీ కొడతాడు. అంటే జస్ట్ ఫర్ ఎ ఫన్. కాబట్టి ఇట్లా ఎడిట్ చేస్తే అది పాజిటివ్ రిజల్ట్ ఇవ్వచ్చు. లేదా నెగెటివ్ రిజల్ట్ ఇవ్వచ్చు. డిజైనర్ బేబీస్ అనేవి వచ్చినాయి అనుకోండి ఒకేసారి. మరి మామూలుగా ఉన్నోడు ఏమైపోవాలి? వాడు మామూలు మనిషి నార్మల్‌గా ఉంటాడు. కానీ డిజైనర్ బేబీ ఎలా ఉంటాడు? ఎలా ఉంటాడంటే తెలివితేటలు గనక మెయిన్ అతని యొక్క జీన్స్‌లో ఉన్నాయంటే అతను చాలా తెలివిగుంటాడు. అతన్ని ఎదుర్కోవడం మామూలు వ్యక్తి యొక్క కష్టం. క్వాంటమ్ కంప్యూటింగ్ మే బ్రేక్ డిడేస్ డిజిటల్ సెక్యూరిటీ సిస్టమ్స్. క్వాంటమ్ కంప్యూటింగ్ ద్వారా ఇప్పుడు మనం పాస్వర్డ్‌లు పెట్టుకుంటున్నాం. ఒక స్టార్ అని, ఒక క్యాపిటల్ లెటర్ అని, మిగతాయి స్మాల్ లెటర్స్, అంకెలని. అంతకుముందు వాటిని బ్రేక్ చేయడం చాలా కష్టం. కానీ ఇప్పుడొచ్చిన క్వాంటమ్ కంప్యూటింగ్‌కి చాలా ఈజీ. విచ్ కుడ్ కాజ్ డేంజర్ ఇన్ బ్యాంకింగ్ ఆర్ కమ్యూనికేషన్. బ్యాంకింగ్ గానివ్వండి, కమ్యూనికేషన్ గానివ్వండి ఇది చాలా చాలా డేంజర్. మీకు బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. దాన్ని హ్యాక్ చేయగలిగిందనుకోండి ఈజీగా మీ డేటా అంతా తీసుకెళ్ళి ఏం చేస్తారు? మొత్తం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. ఈరోజు నా బర్త్‌డే. నాకు బర్త్‌డే విషెస్ చెప్పండి. నాకు 18 ఏళ్ళు నిన్ని అని చెప్పి. అంటే మీరు డైరెక్ట్‌గా హ్యాకర్‌కి ఏం చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టు. ఏ సంవత్సరంలో పుట్టారో ఇస్తున్నట్టు ఈరోజు అంటున్నారు. ఏ నెలో చెప్పేస్తున్నారు. ఏ రోజో చెప్పేస్తున్నారు. కాబట్టి అట్లానే చాలా డీటెయిల్స్ తెలియకుండానే పాన్ కార్డ్‌లు ఇచ్చేస్తారు. మన ఫోటో ఐడెంటిటీ. ఫోటో అంటే ఏంటి? అండ్ మన కళ్ళు ఏవైతే ఉన్నాయో అవి మన ఆధార్‌లో ఇచ్చేటటువంటి కళ్ళు. మనం అట్లానే కదా స్కాన్ చేసేది. మొత్తం కూడా మనం కాబట్టి ఇట్లాంటివి చాలా సెన్సిటివ్ డేటాని మనం ఈజీగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాం. తెలుసో తెలియకో మొత్తానికి ఇచ్చేస్తున్నాం. మొత్తం డేటా
ఒకళ్ళు ఎవరైనా గానీ ఇంట్రెస్ట్ పెట్టి మన సోషల్ మీడియా మొత్తం గూడా జాగ్రత్తగా గమనించా అన్నీ దొరుకుతాయి. ప్రతీది దొరుకుతాయి. ఏ సందులో, ఏ గొంతులో ఎక్కడుండేది కూడా తెలిసిపోద్ది. ఎవరు ఫ్రెండో, ఎవరు ఫ్రెండ్ కాదో మొత్తం ఇతను అయిపోద్ది. అలా కాకపోయినా ఏఐ అయినా ఈజీగా కనిపెట్టి మరి పెట్టిద్ది. ముందు ఇది అమ్మాయి ఆ ప్లేస్ ఏంటి, ఎక్కడ తిరిగింది అన్నీ కూడా చెప్పేసిద్దనమాట. గవర్నమెంట్ షుడ్ రెగ్యులేట్ ఏఐ సో దట్ ఇట్ ఈస్ సేఫ్ అండ్ ఫెయిర్. కాబట్టి అందరికి కూడా ఒక సేఫ్ ప్లే గ్రౌండ్ లో ఉండేటటువంటి వాతావరణాన్ని గవర్నమెంట్ క్రియేట్ చేయాలి. స్ట్రాంగ్ డేటా ప్రొటెక్షన్ లాస్ అనేది ప్రవేశపెట్టాలి. ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ మిస్యూజ్ కాకుండా ఉండాలి. జనరల్గా మన ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ చాలా అబ్యూస్కి గురవుతుంది. మనం ఏం చేస్తాం, సింపుల్గా మనం గూగుల్లో వెతుకుతాం. అవే మనకి సపోజ్ వాషింగ్ మెషిన్ వెతికాం చూడండి, గంట తర్వాత మనకి ఏ యాడ్ వచ్చినా వాషింగ్ మెషిన్ గురించే వస్తూ ఉండిద్ది. కొంటానన్నావుగా, కొను అన్నట్లుగా మనల్ని ఏం చేస్తుందంటే ఉక్కిరి చేస్తుంది. దీనికి ఒక కంపెనీ ఉంది, చాలా మందికి తెలియదు. ఆ కంపెనీ ఏం చేస్తుందంటే ఇట్లా మీ డేటా మొత్తాన్ని ప్రతి నిమిషం కూడా యాక్సెస్ చేస్తుంది. ఎథికల్ గైడ్లైన్స్ మస్ట్ బి మేడ్ ఫర్ జీన్ ఎడిటింగ్ టు అవాయిడ్ మిస్యూజ్. కొంతమంది జీన్ ఎడిటింగ్ని మిస్యూజ్ చేయొచ్చు. ఏదైనా అద్భుతమైన కొంతమందికి కొన్ని అద్భుతాలు ఉంటాయి. మనిషికి ఒక వెరైటీ అద్భుతం ఉంది. అలాంటి అద్భుతాలని కలిపి ఒకే మనిషిలో ఉండేటట్టు చేయగలిగారు అనుకోండి, అప్పుడు అది సొసైటీకి ప్రాబ్లం కానంత వరకు ఓకే. సొసైటీకి ప్రాబ్లం అయినప్పుడు దాన్ని సాల్వ్ చేయడం అనేది చాలా కష్టం. న్యూ టైప్స్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ షుడ్ బి డెవలప్ ఫర్ క్వాంటమ్ ఎరా. కొత్త సైబర్ సెక్యూరిటీ లాస్ రావాలి. కొత్త సైబర్ సెక్యూరిటీ ప్రొవిజన్స్, ప్రోటోకాల్స్ అనేవి ప్లేస్లో ఉండాలి. ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్ సో దట్ వర్కర్స్ కెన్ లెర్న్ న్యూ స్కిల్స్ ఫర్ ద ఫ్యూచర్. ఇప్పుడు చాలామంది 25,000 మందిని టీసీఎస్ తీసేసింది. కారణం ఏంటంటే ఏం చెప్పిందంటే సింగిల్ లైన్లో వాళ్ళు ప్రస్తుతం ఉన్న స్కిల్ మిస్ మ్యాచ్ అని చెప్పింది అంతే. జస్ట్ ఒకే ఒక్క వర్డ్ ఫ్రేజ్ ఏం చెప్పారంటే స్కిల్ మిస్ మ్యాచ్ అని చెప్పి 25,000 మందిని తొలగించారు. మిగతా వాళ్ళు మాట్లాడకుండా ఏం చేశారంటే దరిదాపులుగా వర్క్ ఫోర్స్లో వాళ్ళు దరిదాపులు 5-10% తీసేసింది కాక మిగతా వాళ్ళకి జీతాలు పెంచారు. ఎవరు మాట్లాడలా, మిగతా వాళ్ళు మన జాబ్ పోతేనో అనుకోవట్లా, మాకు వాళ్ళు పోతే పోయినాయి, మాకు జీతాలు పెరిగినాయి అనుకుంటున్నారు మిగతా వాళ్ళు. కారణం ఏంటంటే స్కిల్ మిస్ మ్యాచ్ అనేటటువంటి ఒకే ఒక్క ఫ్రేజ్ వాడింది. ఇన్ షార్ట్, వీ మస్ట్ యూజ్ టెక్నాలజీ వైజ్లీ అండ్ మేక్ షూర్ ఇట్స్ బెనిఫిట్స్ రీచ్ ఎవ్రీ వన్ వితౌట్ క్రియేటింగ్ న్యూ రిస్క్. కొత్త రిస్క్లు వద్దు బాబోయ్, ఇప్పటికే చాలా పడ్డాం. చాలా అంటే చాలా పడ్డాం. వెబ్ క్యాముల ద్వారా హ్యాక్ చేయడం అండ్ సెక్యూరిటీకి మనం కెమెరాస్ పెట్టుకుంటే ఎవడో ఏం చేస్తాడు, మన సెక్యూరిటీ కెమెరాస్ని హ్యాక్ చేసి మన ఇంట్లో వివరాలు వాడు తీసుకుంటా ఉంటాడు ఇప్పుడు. కాబట్టి ప్రోటోకాల్స్ కావాలి. హ్యాక్ కాకుండా ఉండేటటువంటి చాలా స్ట్రింజెంట్గా సైబర్ సెక్యూరిటీ సిస్టమ్స్ని అప్డేట్ చేసుకుంటా ఉండాలి. లేనోడు బెటర్ లాగా ఉండేది పరిస్థితి. అంటే ఏమి సైబర్ సెక్యూరిటీ సిస్టమ్స్ కెమెరాలు పెట్టలేదనుకో బాగున్నట్టుండిద్ది. అట్లాంటి పరిస్థితికి రాకూడదు కదా. ఇన్ వాట్ వేస్ ఆర్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఇంటర్ కనెక్టెడ్? ఇప్పుడు మనం చెప్పుకునే ఏఐ, బయోటెక్నాలజీ, నానో టెక్నాలజీ ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి సంబంధం ఏమైనా ఉందా? అండ్ హౌ డస్ దిస్ కన్వర్జెన్స్ లీడ్ టు గ్రేటర్ ఇన్నోవేషన్ అండ్ ఇంపాక్ట్? వాటిని కలగలిపినట్లయితే గొప్ప ఆవిష్కరణలు అనేవి రావడం జరుగుతుందా? యూజ్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ ద ప్యాసేజ్ టు ఎక్స్ప్లెయిన్. కాబట్టి ఏదైతే మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చారో ప్యాసేజులతో వాటితో ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఆర్ నాట్ సెపరేట్. యాక్చువల్గా మనం ఏఐ అని చెప్పుకున్నాం, బయోటెక్నాలజీ అని చెప్పుకుంటాం, జీన్ ఎడిటింగ్ అని చెప్పుకుంటున్నాం, ఆ తర్వాత వచ్చేసి నానో టెక్నాలజీ అని చెప్పుకుంటున్నాం. ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏవి ఒంటరిగా దేనికి దానికి లేవు, అన్నీ కలగలిసి వచ్చినాయి. దిస్ ఇస్ కాల్డ్ కన్వర్జెన్స్. అన్నీ కలిసి మనకేందంటే 4 రోడ్ల కూడల్లాగా వచ్చేసినాయి అనమాట. అది ఫర్ ఎగ్జాంపుల్ ద ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ క్రియేట్స్ హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ డేటా. ఐఓటీ వల్ల చాలా డేటా అనేది వస్తుంది. ఎలా వస్తుంది? మీ ఇంటి గది యొక్క పొడవు ఎంత, వెడల్పు ఎంత దుమ్ము వచ్చింది, ఎంత డేటా దేని దగ్గర ఉంటుంది అంటే కంపెనీ దగ్గర ఉంటుంది. మీ రూము ఎక్కడుంది, మీ అడ్రస్ ఏంటి, ఏ ప్లేస్లో, మ్యాప్తో సహా రోబో వాడుతున్న మ్యాప్ ఒకటి గీస్తుంది అన్నమాట. అలాంటి డేటా వస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనలైజెస్ ది డేటా టు ఫైండ్ యూస్ఫుల్ ప్యాటర్న్స్.
ఇది ఏం జరుగుతుందంటే ఆ రోబో మరలా తిరిగేటప్పుడు దేనికి గుద్దుకోదు. యాజ్ ఇట్ ఈస్‌గా అంతకుముందు ముందే తడిమి చూసుకుందే. అట్లా రవితేజంగా ఐ మే బి బ్లైండ్ బట్ ఐ యామ్ ట్రైన్డ్ లాగా దానికి కళ్ళు లేకపోయినా ఐ యామ్ ట్రైన్డ్ అనుకోని పక్కాగా తిరిగేసిద్దనమాట. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనలైజెస్ డేటా టు ఫైండ్ యూజ్ఫుల్ ప్యాటర్న్స్. అట్ సేమ్ టైమ్ 5G నెట్వర్క్ సపోర్ట్ టు IoT బై కనెక్టింగ్ మిలియన్స్ ఆఫ్ డివైసెస్ అది. 5G నెట్వర్క్ ఎప్పుడైతే వచ్చిందో ఆ స్పీడ్ అనేది ఏం జరుగుతుంది అంటే ఈ IoT ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇంటర్నెట్ ద్వారా థింగ్స్‌ని మనం నడిపించొచ్చనమాట. ఇంటిని క్లీన్ చేయొచ్చు, బట్టలు ఉతికేటట్లు చేయొచ్చు, లైట్లు ఎలిగేటట్లు చేయొచ్చు అండ్ ఎనీథింగ్. మీరు వస్తున్నారు, అరగంట ఉంది టైము. మీకు కాఫీ కావాలి. ఇంట్లో మీరు పెళ్లి చేసుకోవాలా, మీరు ఇంట్లో అడుగు పెట్టబోతున్నారు. అంటే ఒక అరగంటలో రాబోతున్నారు. డైరెక్ట్‌గా ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారు. ఇక్కడ నుంచి ఒక స్విచ్ ఆన్ చేయంగానే మీ మొబైల్ నుండి ఇంట్లో ఉండేటటువంటి కాఫీ మేకర్ కాఫీ చేస్తుంది. టైం సెట్ చేస్తారు మీరు. ఈ టైం స్టార్ట్ చేయాలి, ఈ టైంలో ఎండ్ అవ్వాలి, ఈ ఫ్లేవర్ కావాలి, ఇది వాడాలి. అట్లానే మీరు వంట వండే మెషిన్‌కి ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. లేవు కాదు, ఎక్కడి నుంచో ఊహల్లో నుంచి వచ్చినవి కావు, ఉన్నాయి. కాకపోతే మనం ఎఫోర్డ్ చేయగలిగే స్థాయిలో అయితే లేవు. ఓ బిర్యానీ చేయమని మెషిన్‌కి ఆర్డర్ ఇచ్చారు. దాంట్లోనే వస్తువులన్నీ ఉంటాయి. అదే గ్యాదర్ చేసుకుంటుంది, మొత్తం అదే కట్ చేసుకుంటుంది, అదే పెట్టేసుకుంటుంది. దరిదాపులుగా ఒక దరిదాపులు 200, 300 వంటలు చేసేటటువంటి మెషిన్స్ ఉన్నాయి. దానికి కావాల్సిందల్లా ఏంటంటే మీరు ఆన్ చేయంగానే ఏం పదార్థాలు కావాలో చెబుతుంది. వాటిని ఆ అరల్లో ఎక్కడ పెట్టమంటే అక్కడ పెట్టేస్తే చాలు. అలా ఆర్డర్‌లో పెట్టుకున్నారు. ఒక నొక్కు నొక్కారు. మీరొచ్చేసరికి మంచి కాఫీ రెడీ అయిద్ది. వేడి వేడిగా బిర్యానీ రెడీ అయిద్ది. ఇల్లంతా సాఫీగా తుడిచిపెట్టిద్ది. మీ బట్టలు ఉతికేసిద్ది. అదే ఏం లేదు, మీరు తీసి అయన్నీ చేయాల్సిన ఫిజికల్ వర్క్ ఏం లేకుండానే టోటల్‌గా అదే అంతా పని చేసుకుంటా పోయిద్ది. టుగెదర్ దీస్ టెక్నాలజీస్ క్రియేట్ స్మార్ట్ సిటీస్ అండ్ స్మార్ట్ హోమ్స్. కాబట్టి స్మార్ట్ సిటీస్‌ని, స్మార్ట్ హోమ్స్‌ని ఈ ఏఐ టెక్నాలజీ విత్ 5G తయారు చేయగలదు. బయోటెక్నాలజీ ఆల్సో కనెక్ట్స్ విత్ ఏఐ అండ్ నానో టెక్నాలజీ. బయోటెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో కలుస్తుంది. నానో టెక్నాలజీతో కలుస్తుంది. ఏఐ హెల్ప్స్ స్టడీ బయోలాజికల్ డేటా అండ్ డిజైన్ న్యూ డ్రగ్స్. ఏఐ ఏం చేస్తుంది అంటే మనం ఏదైతే మందుని కలిపితే ఏది తయారవుతుందనే డేటా ఉంటుంది చూసారా? ఆ డేటాని తీసుకొని అదే ఆలోచించి మోస్ట్ ఎక్స్‌పీరియన్స్ 10, 15 ఏళ్ళు ఒక ఫీల్డ్‌లో ఉన్న వ్యక్తి ఎలా ఆలోచిస్తాడో 15 నిమిషాల్లో ఏఐ అలా ఆలోచించిద్ది. 15 ఏళ్ళు ఎక్స్‌పీరియన్స్ ఉన్న వ్యక్తి ఆలోచించే ఆలోచన 15 నిమిషాల్లో ఏఐ ఆలోచిస్తే ఎంత స్పీడ్‌గా వర్క్ జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. నానో టెక్నాలజీ అలోస్ ప్రిసైజ్ డెలివరీ ఆఫ్ మెడిసిన్స్ ఇంటు ద బాడీ. ఏ భాగం పాడైతే ఆ భాగానికి మందనేది వెళ్ళడం అయితే జరుగుతుంది. దిస్ మీన్స్ పేషెంట్స్ కెన్ గెట్ బెటర్ ట్రీట్మెంట్స్ ఫాస్టర్ అండ్ సేఫర్. అసలు యాక్చువల్‌గా గుండెకి మందేస్తే కిడ్నీ పోద్ది, కిడ్నీకి మందేస్తే లివర్ పోద్ది. ఇట్లాంటివి ఉన్నాయి. కానీ ఎప్పుడైతే నానో టెక్నాలజీ అనేది మనం ప్రాపర్‌గా అడ్రెస్ చేయగలిగితే జరిగేదేంటంటే డైరెక్ట్‌గా అదే అవయవానికి ఆ ప్లేస్ వరకే పరిమితం అవ్వడం వల్ల మిగతా అవయవాలు మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్స్ అనేవి జరగవు. క్వాంటమ్ కంప్యూటింగ్ కనెక్ట్స్ విత్ మెనీ ఫీల్డ్స్ టు. క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా అన్ని ఫీల్డ్ బయోటెక్నాలజీ, ఏఐ అన్నిటిని కలిపేసిద్ది. ఎందుకంటే స్పీడ్ ప్రాసెసర్ కావాలి మనకి. ఇట్ కుడ్ హెల్ప్ ఏఐ లెర్న్ ఫాస్టర్. ఇంకా క్వాంటమ్ కంప్యూటింగ్ వీటి వల్ల జీపీయూస్ వల్ల ఏఐ అనేది నేర్చుకుంటా ఉండుద్ది. మనం చాట్ జీపీటీలో వీటిలో వాటిలో మాట్లాడుతున్నామా, మనం ఏమనుకుంటాం అంటే మనకు సాయం చేస్తున్నాం అనుకుంటున్నాం. కానీ మనం వాటికి సాయం చేస్తున్నాం. రోజు రోజుకి అది పెరగడానికి, దాని మేధో శక్తిని పెంచడానికి మనం ఉపయోగపడుతున్నాం. ఆర్ అసిస్ట్ బయోటెక్నాలజీ బై సిమ్యులేటింగ్ కాంప్లెక్స్ మాలిక్యూల్స్. కాబట్టి బయోటెక్నాలజీలో కూడా సింథటిక్ మాలిక్యూల్స్ తయారు చేయడానికి కూడా అది ఉపయోగపడుతుంది. దాని ఆలోచన విధానం ఏఐ కానివ్వండి, క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రాసెసింగ్ అనేది ఫాస్ట్‌గా ఉంటుంది కాబట్టి. ప్రోగ్రెస్ ఇన్ మెటీరియల్ సైన్స్ లైక్ గ్రాఫిన్ ఫ్రమ్ నానో టెక్నాలజీ ఆల్సో హెల్ప్స్ బిల్డ్ బెటర్ ఎలక్ట్రానిక్స్ దట్ మేక్ ఏఐ అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్ మోర్ పవర్ఫుల్. గ్రాఫిన్ అనేది చాలా పవర్ఫుల్ అండి. సూక్ష్మంలోనే గట్టితనం. యాక్చువల్‌గా చిన్న వస్తువు అంటే వెంటనే పగిలిపోతుంది, చిన్నదంటే వెంటనే పోతుంది అనేటటువంటి మైండ్ సెట్‌లో ఉంటాం.
గ్రాఫిన్‌తో మన కంటికి కనబడనంత చిన్న వస్తువుల్ని కూడా అత్యంత గట్టిగా అంటే బహుశా మీరు పొరపాటున తొక్కారు. ఏం కాదు దానికి. అది అట్లానే ఇంటాక్ట్‌గా ఉంటుంది. గ్రాఫీన్ అంత ఇదన్నమాట. పవర్‌ఫుల్ అది. చాలా గట్టిగా ఉంటుంది. బికాస్ ఆఫ్ దీస్ కనెక్షన్స్ ఇన్నోవేషన్ హ్యాపెన్స్ ఫాస్టర్. ఈ మల్టిపుల్‌గా కన్వర్జెన్స్ వల్ల అంటే అన్నీ కలుస్తున్నాయి. ఇక్కడ బయోటెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ ఇయన్నీ కలవడం వల్ల ఏందంటే బెటర్ రిజల్ట్స్ ఇన్ ఫాస్ట్ టైమ్. వన్ టెక్నాలజీ సపోర్ట్స్ అనదర్. ఒక టెక్నాలజీ ఇంకో టెక్నాలజీకి సపోర్ట్‌గా ఉంటది. లీడింగ్ టు న్యూ డిస్కవరీస్. కొత్త కొత్త ఆవిష్కరణలనేవి జరుగుతున్నాయి. దిస్ ఇంటర్ కనెక్టెడ్ గ్రోత్ ఇంప్రూవ్స్ ఇండస్ట్రీస్. ఇది ఇండస్ట్రీస్‌ని చాలా విపరీతమైన వేగంతో అభివృద్ధిలోకి తీసుకొని వెళ్ళగలుగుతుంది. క్రియేట్స్ న్యూ ఆపర్చునిటీస్ అండ్ సాల్వ్స్ గ్లోబల్ ఛాలెంజెస్. అండ్ చాలా వరకు మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి శీతోష్ణ స్థితి అనేది పెరిగిపోతుంది. భయంకరంగా పెరిగిపోతుంది. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఎప్పుడు లేనంతగా క్లౌడ్ బర్స్ట్‌లనేవి జరుగుతున్నాయి. ఎక్కడో హిమాలయాల్లో క్లౌడ్ బర్స్ట్‌లంటే ఓకే అనుకోవచ్చు గానీ, ఇక్కడ వచ్చేసి మనకు క్లౌడ్ బర్స్ట్. కాబట్టి ఇట్లాంటి పర్యావరణ మార్పులు ఏవైతే ఉన్నాయో, ఆ మార్పులన్నిటికి కూడా సమాధానం చెప్పగలిగే టెక్నాలజీస్‌ని మనం కొత్తగా కనుక్కోవాలి. వీటికి కూడా సొల్యూషన్స్ మనం వెయిట్ చేస్తున్నాం. మన చెయ్యి దాటిపోయింది. టోటల్‌గా ఏందంటే క్లౌడ్ బర్స్ట్, రకరకాలైన విపరీతమైన వేడి ఇయన్నీ వచ్చేస్తున్నాయి. The combination of AI, artificial intelligence, IoT, Internet of Things, biotech, nanotech, quantum computing shows how teamwork among technologies can transform the world. ఏం చెప్తున్నానంటే ఇది ఒక టీమ్ వర్క్ అంట. ఏఐ గానీ, ఐఓటీ గానీ, బయోటెక్ కానీ, నానోటెక్, క్వాంటమ్ కంప్యూటింగ్ ఇవి టీమ్ వర్క్ చేస్తున్నాయి. ట్రాన్స్ఫార్మ్ ద వరల్డ్. ప్రపంచాన్ని ఇవి మార్చేసేటటువంటి దిశ అనేది ఏర్పాటు చేసుకున్నాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ యొక్క ఏదైతే ఎమర్జింగ్ టెక్నాలజీస్‌లో. కాబట్టి ఇదండి టోటల్‌గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, టోటల్ ఎమర్జింగ్ ఐఓటీ కానివ్వండి, ఏఐ అండ్ బయోటెక్, నానోటెక్ ఇవన్నీ కూడా డిస్కస్ చేసాం. అట్లానే టోటల్ అన్నీ కూడా మీకు గ్రామర్‌తో సహా అన్నీ కూడా ప్రొఫెషనల్ ఎథిక్స్ కానివ్వండి, థాంక్‌ఫుల్ కానివ్వండి, స్టార్టప్ కానివ్వండి, లీజర్ కానివ్వండి అన్నీ కూడా ఉన్నాయి. అండ్ కాబట్టి టోటల్ ప్లేలిస్ట్‌లో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ ప్లేలిస్ట్ కావాలి అనుకుంటే ఐకార్డ్స్ వస్తూ ఉంటాయి. వాటిని ద్వారా యాక్సెస్ చేయొచ్చు. ఎండ్ స్క్రీన్స్ వచ్చిద్ది ఇప్పుడు ఒక 10 సెకండ్‌లో ఈ విధంగా ఎండ్ స్క్రీన్స్ వస్తే వాటి ద్వారా యాక్సెస్ చేయొచ్చు. లేదు సింపుల్ అనుకుంటే లింక్ అని కామెంట్ సెక్షన్‌లో అడిగారనుకోండి నేను ఖచ్చితంగా లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.